ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. 22వ జూలై 26వ సంవత్సరం నాటి సాహిత్యాంశాలలో భాగంగా భక్తి సాధనం వాక్స్థలి సమూహంలో ఇవ్వబడిన అంశాలు నా పూరణలు. మొదటి విభాగం. ముందుగా 5 దత్తపదులు. అన్నీ వృత్తపద్యాల్లోనే చెప్పాలి, భారతార్థంలోనే ఉండాలి. ముందుగా దత్తపదులన్నింటి ప్రాశ్నికులు బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారే. 1వది సారము, నేరము, దారము, బీరము అనే పదాల్ని ఉపయోగించుతూ భారతార్థంలో వృత్తపద్యంలో చెప్పాలి. సారము నెన్నలేక అనిశంగును పాండు మహాత్మపుత్రులన్ నేరములీ మహింసలిపి. సారం అంటే ధర్మబద్ధమైనటువంటి నడవడి అని. సారము నెన్నలేక అనిశంగును పాండు మహాత్మపుత్రులన్ నేరములై మహింసలిపి నీల్గిన ఎట్టి సుయోధనుండు తా పీరములన్ వచించియును పేర్మి గడించెనే ధర్మబుద్ధి మందారము ఓలి రక్షణగా దారుని నిల్చెను పాండవుల్గనన్. సారము నెన్నలేక అనిశమ్మును పాండు మహాత్మపుత్రులన్ నేరములీ మహింసలిపి నీల్గిని ఎట్టి సుయోధనుండు తా బీరములన్ వచించియును పేర్మి గడించెని. 2వది హర్ష, కర్ష, వర్ష, స్పర్శ అనే పదాల్ని ఉపయోగించుతూ భారతార్థంలో వృత్తపద్యంలో హర్షము గూర్చిరీ భువిని ఆదరమొప్పగ పాండవోత్తముల్ కర్షక మాన్యులందరును కల్మినిగాంచెడునట్లు పృథ్వీపై వర్షములుంతగన్ కురియ వర్ధిల నొందిరి అట్లు పాపమున్ స్పర్శకు కొంతలేక పాపమున్ స్పర్శ యొకింత లేని గతి సంతసమందుచు రాజ్యమంతటన్. 3వది ఆశ, కోశ, ఘోష, రోష అనే పదాలని ఉపయోగించుతూ భారతార్థంలో ఆశ అదెద్ది అయినను సదాశయమున్ కనమేలు కూర్చునవు. అందరికీ ఉంటుంది ఆశ, అది సదాశయం కావాలి. ఆశ అది ఎద్ది అయినను సదాశయమున్ కనమేలు కూర్చునవు కోశమునందు సంపదలు కూర్మిగనన్మహి సాధ్యమౌను. ఆక్రోశము రోషముల్ భువిని కూర్మిను సంగవుగాక ఘోషాశతముల్ సుయోధనుని చంపెను ధర్మము బుద్ధి తప్పగన్. 4వది తీరము, కోరము, హారము, భారము అనే పదాలని ఉపయోగించుతూ వృత్తపద్యంలోనే భారతార్థంలో తీరము నిన్నగాంచిన అదే పరమార్థమునవును గాని ఏ కోరముగాంచజాలక నిగూఢముగా తన దుష్టబుద్ధి సంవారము చేయనించియును. ఏ కోరముగాంచజాలక నిగూఢముగా తన దుష్టబుద్ధి సంవారము చేయనించియును. అంతట నాశనముందెగాదే ఏ భారము నెంచగల్గక ఏ వ్యర్థుడు కౌరవనాథుడి మహిన్. ఏ భారము నెంచగల్గక ఏ వ్యర్థుడు కౌరవనాథుడి మహిన్. 5వది సీత, గీత, రాత, నేత అనే పదాల్ని భారతార్థంలో గీతను బోధ చేసి భువి కీర్తి గడించెను కృష్ణుడి మహిన్. మహాభారతంలో గీతను బోధ చేసి భువి కీర్తి గడించెను కృష్ణుడి మహిన్. నేతగా పాండవోత్తముడనేక విధములగాంచె మేలు ఆ సీత మహాత్మురాలు భువి చేతమునందున రామనామమున్. ఆ సీత మహాత్మురాలు భువి చేతమునందున రామనామమున్ ప్రీతిగా సంస్మరించుచును రేయి పవల్ తన రాత ద్రోచనవు. రామనామస్మరణతో సీతాదేవి కూడా ఆ పూర్వకాలంలో అట్లా చేసింది అని ఆమె రాతని మార్చుకున్నది. రామనామస్మరణ అంత గొప్పది అని. తర్వాత 2 దత్తపదులు రామాయణార్థంలో స్వేచ్ఛా ఛందస్సులో ప్రాశ్నికులు పండ రాధాకృష్ణమూర్తి గారే. 6వది గాంధారి, కుంతి, ద్రౌపది, రుక్మిణి అనే పదాలతో
రామాయణార్థం. ధర్మ కోవిద కుంతి గాంధారియు భువి ద్రౌపదీ సతి రుక్మిణీ తరుణులవని. ధర్మ కోవిద కుంతి గాంధారియు భువి ద్రౌపదీ సతి రుక్మిణీ తరుణులవని. రామ వృత్తాంతమందలి రాజిలి మను పాత్రలే పూర్వజననపు పోడిమిగన. 7వది ద్రోణ భీష్మ భీమ కృప అనే పదాలను ఉపయోగించదు రామాయణార్థంలో. ద్రోణునాచార్య రూపము రోయజనిన భీష్మ రూపుల గణనవును పేర్మితోడ. ద్రోణునాచార్య రూపము రోయజనిన భీష్మ రూపుల గణనవును పేర్మితోడ. రామచరితను కనినంత భీమ రూపు హనుమ చరిత కృపామతిని కల్మితోడ. రామచరితను కనినంత భీమ రూపు హనుమ చరిత కృపామతిని కల్మితోడ. 8వది పూరి దోష బల గారే భాగవత విభాగం నుండి. పూరీ పట్టణమందున ఆరూఢిగా కనగ కృష్ణుననుజులు కారే. పూరీ పట్టణమందున ఆరూఢిగా కనగ కృష్ణుననుజులు గారే కృష్ణ బలరాములు. పేరులు తల్చిన దోషములారయ నశించు వడ నడరి జనులకు. వాళ్ళ పేర్లు తలిస్తే చాలు, వాళ్ళ పేర్లను స్మరించితే చాలు. పేరులు తల్చిన దోషములారయ నశించు వడవడ నడరి జనులకు. 9వది శంఖ చక్ర గద శూల అనే పదాలని ఉపయోగించదు ప్రళయకాలంలో రుద్రతాండవాన్ని గురించి. శంఖ చక్రము గదలతో చక్రధారి శూలితాండవమనరిగి. శంఖ చక్రము గదలతో చక్రధారి. శంఖ చక్రము గదలతో చక్రధారి శూలితాండవమనెరిగి. శూలితాండవము నెరిగి చోద్యముగను కలత నొందెను దక్షుయాగమును తెలిసి ప్రళయకాలపు రుద్రనాభముని మహిమ. కలత నొందెను దక్షుయాగమును తెలిసి ప్రళయకాలపు రుద్రనాభవుని మహిమ. 10వది భద్ర వర్మ కాళి రవి అనే పదాల్ని ఉపయోగించుతూ గీతోపదేశం గురించి. భద్రమును గూర్చ కృష్ణుండు పార్థునకును. భద్రమును గూర్చ కృష్ణుండు పార్థునకును. వర్మముగా రక్షణగా వర్మముగ నుండు గీతను పరమహితపు బోధనల గూర్చే రవిగాంచ పుడమి పైన. ప్రీతి కాళీయమర్దను వేడుకొనగా. ప్రీతి కాళీయమర్దను వేడుకొనగా. నమశ్శతములతో ఇది మొదటి భాగం సంపూర్ణమైంది. మిగతావి 2వ భాగంలో. స్వస్తి.